కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజా ప్రయోజనంగా ఉండాలని కోరింది వరంగల్ పౌర సంఘాల జేఏసీ. హన్మకొండ జిల్లాను వ్యతిరేకించడం వల్లే చారిత్రాత్మక వరంగల్ నగరం రూరల్, అర్బన్ జిల్లాలుగా మారుస్తున్నారని, ఈ ఆలోచన మంచిది కాదన్నారు నేతలు. వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతపై జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర సంఘాల నేతలు, విద్యావంతులు, మేధావులు పాల్గొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు విభజన చేస్తే స్వాగతిస్తామని, రాజకీయ ప్రయోజనాల కోసం అయితే వ్యతిరేకిస్తారని అన్నారు నేతలు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొని మేము వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సకల జనుల సమ్మె విజయవంతం చేశామో, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాల జేఏసీలు, అన్ని రకాల జేఏసీలు ఎట్లయితే విజయం సాధించినాయో, ఈ కొత్త జిల్లాల సందర్భంగా కూడా నిరంతరం పోరాటాలు జరుగుతున్నటువంటి జనగామ ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత పేదలైన ఆదివాసీల కోసం జిల్లా కావాలని, అవసరమైతే హైదరాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని కూడా ఆదివాసీలు వేసే ఆలోచనలో ఉన్నారని ప్రభుత్వం దృష్టికి, మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఒకవేళ కనుక ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తే విజయదశమి, దసరా లాంటి పండుగలు ప్రజలకు కొత్త కాదు, బతుకమ్మ పండుగ లాంటివి ప్రజలకు కొత్త కాదు. మరి ఈ పండుగల పేరుతో జిల్లాలు చేయడం కంటే ప్రజా ప్రయోజనాలు, ప్రజల సౌలభ్యము, శాస్త్రీయ దృక్పథము, ఒక నిర్ణీతమైనటువంటి ఒక న్యాయమూర్తి స్థాయి కమిషన్ వేసి, ప్రొఫెసర్ల లాంటి మెంబర్ల కమిషన్ వేసి కనుక చేసినట్లయితే ఒక సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ ప్రభుత్వం కనుక రాజకీయ పార్టీలతోటి అఖిలపక్ష సమావేశం మళ్ళీ ఏర్పాటు చేసిన, టీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణలో అమలు చేసే కార్యక్రమాలకు పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించినా కూడా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో